హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నరేష్ రీజన్ హబ్. మన ఛానల్లో మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీలో స్టిల్ ఇంకా ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. మీ లవ్ అండ్ అఫెక్షన్ అనేది నాకు చాలా అవసరం. సో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ అనేవి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఓకేనా? అండ్ ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారనుకోండి, ఈ రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఎస్సి జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సీరియస్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఓకేనా? సో ఇక్కడ మనకి రీజనింగ్ సంబంధించి మనం కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, రీజనింగ్ కోర్స్ అనేది మీకు మన యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం అవైలబిలిటీలో ఉందండి. యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. ప్లే స్టోర్లో మీరు నరేష్ రీజనింగ్ హబ్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో వచ్చిన తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే క్లియర్ గా కోర్సెస్ అనేవి మీకు ఎస్ఎస్సి కోర్సు, బ్యాంకింగ్ కోర్సు అండ్ రైల్వే కోర్స్ అనేది మీకు క్లియర్ గా మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో ప్రతి కోర్సు కూడా ఇండివిజువల్ గా మీరు ఎస్ఎస్సి కోర్స్ అయితే ఎస్ఎస్సి, బ్యాంక్ కోర్స్ అయితే బ్యాంకింగ్, రైల్వే కోర్స్ అయితే రైల్వే కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కేవలం మీకు 299 రూపీస్కే మీకు ఆ కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుందండి. 4 months వ్యాలిడిటీతో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా? సో మీరు సీరియస్ గా మీరు గవర్నమెంట్ జాబే మీరు అని కష్టపడుతున్నారంటే ఈ కోర్స్ అనేది మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. సో ఒక్కసారి మన యాప్ అనేది డౌన్లోడ్ చేసి మీరు ఒక్కసారి ఆ వీడియోస్ అనేవి మీరు ఆ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. చాలా 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 హెల్ప్ అవుతుందండి మీకు. మీరు కోర్సు క్లిక్ చేయగానే మీకు అన్ని చాప్టర్స్ కనిపించలేదని కంగారు పడకూడదు. ఓకేనా? మీకు ప్రతిరోజు కూడా చాప్టర్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏ రోజు చాప్టర్ ఆ రోజు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకుని మరి దానికి సంబంధించిన ప్రీవియస్ టెస్ట్, అదే విధంగా క్లాస్ ఎక్సర్సైజ్ టెస్ట్. ఓకేనా? మన కోర్సెస్ లో మీకు అప్డేటెడ్ కంటెంట్ తో పాటు మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అదే విధంగా ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్. ఒక టాపిక్ అయిన తర్వాత దానికి సంబంధించి ఎక్సర్సైజ్ మీకు టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత ప్రీవియస్ ఇయర్ టెస్ట్ అనేది ఉంటుంది, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో మీరు కోర్స్ ని క్లిక్ చేయగానే మీకు అన్ని చాప్టర్స్ కనిపించవండి. ఎందుకు? ప్రతిరోజు కూడా మీకు ప్రతిరోజు కూడా వీడియోస్ అప్లోడ్ అవడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడ కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో క్లియర్ గా మీకు ఈ కోర్స్ డీటెయిల్స్ అనేవి అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. ఇంకా స్టిల్ మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రైట్. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నరేష్ రీజనింగ్ హబ్. ఓకేనా? సో ఈరోజు మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడబోతున్నాం. ఓకేనా? మీరేం చేస్తారంటే మీరు కంప్లీట్గా వీడియోస్ ఏ విధంగా అయితే మీకు అప్లోడ్ చేయడం జరిగిందో అదే ఆర్డర్లో మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో నేను క్లియర్గా మోడల్ వైజ్ మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ టెస్ట్ అనేది కూడా మనకి అప్లోడ్ చేయడం జరిగింది. వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో మీరేం చేస్తారంటే నేను ఏ ఆర్డర్లో అయితే మీకు అప్లోడ్ చేసి మీకు వీడియోస్ అందిస్తున్నానో అదే ఆర్డర్లో మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ప్రిపరేషన్ చేసి నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. నోట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో నోట్స్ అనేది మెయింటైన్ చేసి వాటిని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ఎగ్జామ్లో ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ లెటర్స్. లెటర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? లెటర్ కాంబినేషన్లో ఇచ్చినప్పుడు ఆ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిక్ కూడా మీకు క్లాస్లో క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఓకేనా? ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను చూడండి. ఫస్ట్ లాజిక్ అనేది ఓకేనా, అక్కడ ఉన్న నెంబర్ అనేది డైరెక్ట్గా ప్లేస్ వాల్యూనే ఇచ్చే అవకాశం ఉందని చెప్పాను. ఓకేనా? తర్వాత దీనికి రిలేట్ చేసే అవకాశం ఉందని చెప్పాను. రిలేట్ ఇన్ ద సెన్స్ ప్లస్ అయినా చేయొచ్చు, మైనస్ అయినా చేయొచ్చు, ఇంటూ అయినా చేయొచ్చు అని చెప్పాను. ఓకేనా? ఇది ఎలా తెలుస్తుందంటే అక్కడ ఉన్న నెంబర్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయినా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయినా మనకేమవుతుందంటే
ప్లస్ ప్యాటర్న్ అవుతుంది లేదా మైనస్ ప్యాటర్న్ అవుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంక్రీజ్ అయినప్పుడు గో ఫర్ మల్టిప్లికేషన్ ప్యాటర్న్ అని క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత సెకండ్ లాజిక్ అనేది మనకి అక్కడ ఉన్న నెంబర్ అనేది ఆపోజిట్ పేరుగా ఇచ్చే అవకాశం ఉంది, ఆపోజిట్ పేరుగా ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా. దీని తర్వాత అక్కడ ఉన్న నెంబర్ అనేది స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాం. ఓకేనా. మన క్వశ్చన్లో ఎక్కడైనా స్క్వేర్స్ క్యూబ్స్ కనిపిస్తే 100% అదే విధంగా రిలేట్ చేయండి. ఓకేనా. ఫోర్త్ పాయింట్ ఏమని చెప్పుకున్నాం మనం, ఎక్కడైనా సరే మన క్వశ్చన్లో ప్రైమ్ నెంబర్స్ ఇవ్వడం జరిగితే మనకి క్వశ్చన్ అనేది అదే విధంగా అడగడం జరుగుతుంది. ఓకేనా. సో ద లాస్ట్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ ఇన్ ద లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో విత్ ఇన్ ద లెటర్స్ అంటే ఆ లెటర్స్ నుంచి మనకి నెంబర్ని తీసుకొచ్చే అవకాశం ఉందా అన్న పాయింట్లో ఆలోచించాలి. ఆ లెటర్స్ నుంచి నెంబర్ని తీసుకొచ్చే అవకాశం ఉందా అన్న పాయింట్లో ఆలోచించుకోవాలి. ఓకేనా. రైట్. ఒకసారి క్లియర్గా ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అని చూద్దాం. అక్కడ కనుక నెంబర్ని కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, 2, 6, 18, 54, 162. క్వశ్చన్లో ఉన్న నెంబర్స్ని గమనించండి. క్వశ్చన్లో ఉన్న నెంబర్స్ని కనిపిస్తే 54 నుంచి 162 ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంక్రీజ్ అయింది కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంక్రీజ్ అయిందంటే గో ఫర్ మల్టిప్లికేషన్ ప్యాటర్న్. ఇక్కడ ఉన్న నెంబర్స్ అనేవి సిరీస్ బేస్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు క్లియర్గా ఈ పాయింట్ కూడా మన క్లాస్లో క్లియర్గా చెప్పుకున్నామండి. సిరీస్ బేస్డ్ ఇచ్చే అవకాశం ఉంది అన్న పాయింట్ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ సిరీస్ బేస్డ్లో ఎక్కువగా మనకి ప్లస్ మైనస్ ఇంటూ సిరీస్ ఇస్తాడు. ఓకేనా. తర్వాత స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ లేదా ప్రైమ్ నెంబర్ సిరీస్ కానీ ఇస్తాడు అన్న పాయింట్ మనం క్లియర్గా క్లాసెస్లో చెప్పుకున్నాం. ఈ క్వశ్చన్ అనేది మనకి నెంబర్స్ అనేవి సిరీస్ బేస్డే ఇచ్చాడండి. ఓకేనా. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి గో ఫర్ మల్టిప్లికేషన్ ప్యాటర్న్. ఓకేనా. సో 2 నుంచి 6 రావాలంటే ఎన్ని టైమ్స్ దగ్గరలో ఉంది, 3 టైమ్స్. ఓకేనా. నెక్స్ట్ 6 నుంచి 18 అంటే ఇంటూ 3. అదేవిధంగా 18 నుంచి 54 అంటే ఇంటూ 3. అదేవిధంగా 54 నుంచి 162 అంటే అగైన్ ఇంటూ 3 ప్యాటర్నే కదా, ఇంటూ 3 ప్యాటర్న్. సో నెక్స్ట్ ఇంటూ 3 ప్యాటర్న్ మనం చేయాలి. ఓకేనా. 162 ఇంటూ 3, 100 ఇంటూ 3, 300, 60 ఇంటూ 3, 180, 300, 180, 480, 2 ఇంటూ 3, 6 అంటే 486తో మన ఆప్షన్ ఉండాలి. సో వీ కెన్ ఎలిమినేట్ బి అండ్ సి కదండి, బి అండ్ సిని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఏ అండ్ డీలో ఉంది. ఈ 2 లెటర్స్ని అబ్జర్వ్ చేసి ఫస్ట్ లెటర్ బట్టి మన ఆన్సర్ ఏంటనే చెప్పచ్చు కదా. ఒకసారి ఫస్ట్ లెటర్ చూడండి. ఎస్ యొక్క వాల్యూ ఎంత 19, పి యొక్క వాల్యూ ఎంత 16, -3. ఏం జరిగిందండి ఇక్కడ, -3 ప్యాటర్న్. ఓకేనా. -3 ప్యాటర్న్. అదేవిధంగా 16 నుంచి 13 అంటే అగైన్ ఏం జరిగింది, -3. ఓకేనా. 13 నుంచి 10 -3, 10 నుంచి 7 -3 అంటే -3 ప్యాటర్నే కదా. 7 - 3 ఎవరు, 4 అంటే ఎవరు, డి. ఓకేనా. సో మన ఆప్షన్ డీతో స్టార్ట్ అవ్వాలి. సో డీతో స్టార్ట్ అవ్వాలి అంటే సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ కదా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ నేను చెప్పబోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చేయాలి అన్నది నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయబోతున్నానండి. ఓకేనా. ఈ ట్రిక్స్ మనకి ఈ లాజిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది క్లియర్గా మన క్వశ్చన్లో మనకి మన క్లాసెస్లో క్లియర్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. అగైన్ ఇది కూడా మనకి లెటర్ నెంబర్ కాంబినేషన్లో నుంచి ఇచ్చాడు. ఓకేనా. రైట్. మీరు ఒకసారి గుర్తు చేస్తే లాజిక్ నెంబర్ 1 నేను ఏం చెప్పాను, డైరెక్ట్గా ఆ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూని ఇచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, బి వాల్యూ 2, డి వాల్యూ 4, జి వాల్యూ 7, ఎల్ వాల్యూ 12, ఎస్ వాల్యూ 19. ఓకేనా. డి వాల్యూ 26 + 4 30. ఓకేనా. క్యూ వాల్యూ యాక్చువల్గా 17 అండి. ఓకేనా. ఆల్రెడీ ఇక్కడ మనం ఏ లాజిక్లో వెళ్తున్నాము, ప్లేస్ వాల్యూస్ వెళ్తున్నాం. ఓకేనా. ఆల్రెడీ మనం ప్లేస్ వాల్యూస్ లాజిక్ అనేది వెళ్తున్నాం. సో ఏదైనా ఒక లెటర్ దగ్గర అది సాటిస్ఫై అవ్వలేనప్పుడు ఆ లెటర్ని ఫార్వర్డ్ డైరెక్షన్లో తీసుకోండి. ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ఏం లేదు, ఆ యొక్క లెటర్ని 26కి యాడ్ చేయాలి. ఓకేనా. 26 + 17 ఎవరు, 43 అంటే క్లియర్గా సాటిస్ఫై అయింది కదా. అంటే ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటి, లెటర్ యొక్క వాల్యూ. అయితే నెక్స్ట్ కూడా లెటర్ యొక్క వాల్యూ రావాలి. అయితే ఏ లెటర్ రావాలి అనేది ఇంపార్టెంట్ కదా. ఒకసారి చూడండి, మీరు ఒకసారి గమనిస్తే 2 కాస్త 4 అయిందంటే ఎంత యాడ్ చేయాలి మనం, +2. ఎంత యాడ్ చేయాలి, +2. ఓకేనా. 4 కాస్త 7 అయిందంటే +3. అవునా.
+3. 7 కాస్త 12 అయిందంటే +5 ఓకేనా. 12 కాస్త 19 అయిందంటే +7 ఓకేనా. నెక్స్ట్ 19 కాస్త 30 అయిందంటే +11. అంటే క్లియర్గా ప్రైమ్ నెంబర్స్నే కదా మనం యాడ్ చేస్తున్నాం, ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 30 నుంచి 43 అంటే +13 అవునా. మరి నెక్స్ట్ ప్రైమ్ ఎంత యాడ్ చేయాలి మనం, +17 ఓకేనా. 43 + 17 ఓకేనా. 50 10 60 ఓకేనా. మన ఆప్షన్ 60తో ఉండాలి. సో సి అండ్ డిని ఎలిమినేట్ చేయి. మరి 60 అంటే ఎవరు అన్న తెలియాలి కదా. 60 అంటే ఏమి లేదండి, నియరెస్ట్ జెడ్ మల్టిపుల్స్ ఏంటి, 26 52 78 104 130. సో ఇలాంటి వాల్యూస్ కావాలి అంటే ఎటువంటి వాల్యూస్ కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఓకేనా. సో 26 52 78 104 130 ఓకేనా. ఇవన్నీ కూడా జెడ్ వాల్యూస్ అండి ఓకేనా. సో మనకి ఏ వాల్యూ అయితే కావాలో దానికి నియరెస్ట్ జెడ్ మల్టిపుల్ తీసుకోండి, 52. ఇప్పుడు 52కి నేను ఎంత యాడ్ చేస్తే 60 వస్తుంది, 8 అంటే ఎవరు మరి, హెచ్. సో 60 యొక్క వాల్యూ హెచ్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ 60H. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ ఓకేనా. సో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఒక్కసారి గమనిస్తే ఇక్కడ చూడండి ఎన్ని ప్లేసెస్ ఇవ్వడం జరిగింది, 3 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది అవునా. 3 ప్లేసెస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్కే వెళ్ళండి ఓకేనా. సో క్లియర్గా మన క్వశ్చన్లో చెప్పుకున్నాం, మన క్వశ్చన్లో ఎక్కడైనా సరే 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ అంటే 2 ప్లేసెస్ ఉండొచ్చు, 3 ప్లేసెస్ ఉండొచ్చు, 4 ప్లేసెస్ ఉండొచ్చు, 5 ప్లేసెస్ ఉండొచ్చు. లైక్ వైజ్ 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్కే ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఫస్ట్ పొజిషన్స్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది, దెన్ సెకండ్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది, దెన్ థర్డ్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది ఓకేనా. ఈ వాల్యూ ఇక్కడ ఎంత, 5 ఓకేనా. ఫస్ట్ ప్లేసెస్ చూద్దాం, 5. జీ వాల్యూ ఎంత, 7. 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11, 11 + 2 13, 13 + 2 15, 15 అంటే ఎవరు, ఓ ఓకేనా. మన ఆప్షన్ ఓతో స్టార్ట్ అవ్వాలి. సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ సి అనమాట ఓకేనా. నెంబర్ చూడండి, 5 కాస్త 9 అయిందంటే +4 కదా. నెక్స్ట్ 9 కాస్త 17 అయిందంటే +8 కదా ఓకే. 17 కాస్త 29 అయిందంటే +12 కదా ఓకే. నెక్స్ట్ 29 కాస్త 45 అయిందంటే +16 అంటే ఇది 4 మల్టిపులే కదండి. అంటే నెక్స్ట్ ఎంత రావాలి, 20 రావాలి ఓకేనా. సో 45 + 20 అంటే 65. 65తో మన ఆప్షన్ ఉండాలంటే డైరెక్ట్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ బి కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా మనం ఈ విధంగానే చేయాలండి, ప్రతిదీ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చాలా తెలివిగా ఏం చేశాడంటే లెటర్ నెంబర్ కాంబినేషన్లో ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఈ వాల్యూ ఎంత, 5. 3 కాస్త 5 చూడండి ఒకసారి, 3 5 ఓకేనా. నెక్స్ట్ 8, ఎల్ యొక్క వాల్యూ ఎంత, 12. ఇది క్లియర్గా సిరీస్ బేస్డ్ ఇవ్వడం జరిగింది. మనకి చాలా తెలివిగా ఏం చేస్తున్నాడు అంటే సిరీస్ బేస్డ్లో ఇచ్చేస్తున్నాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి లాజిక్స్ అనేవి వెంటనే స్ట్రైక్ అవ్వచ్చు. ఇలాంటి మోడల్స్ని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. చూడండి 3 కాస్త 5 అయిందంటే ఏం జరిగింది అక్కడ, +2 ఓకేనా. 5 కాస్త 8 అయిందంటే ఏం జరిగింది, +3 ఓకేనా. 8 కాస్త 12 అయిందంటే +4 అంటే నెక్స్ట్ ఎంత రావాలి, +5 రావాలి. 12 + 5 ఎంత, 17. 17 అంటే ఎవరు, 17 అంటే క్యూ. అయితే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నెంబర్ లెటర్ అంటే ఇప్పుడు ఏం రావాలి, నెంబర్ రావాలి. 17 అనే నెంబర్ని తీసుకోండి ఓకేనా. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఒక్కసారి గమనిస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చిన నెంబర్స్లో స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ కనిపిస్తే 100% ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వాలి. స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ కనిపిస్తే 100% ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వాలి. ఇది ఒక్కసారి గమనించండి. 9 అనేది ఎవరి స్క్వేరు, 3 స్క్వేర్ ఓకేనా. 125 ఎవరి క్యూబ్, 5 క్యూబ్ ఓకేనా. ఇది 7 స్క్వేర్ అవునా, 7 స్క్వేర్. అండ్ 729కి వచ్చేసరికి 9 క్యూబ్ ఓకేనా.
సో చూడండి 3, 5, 7, 9 అంటే నెక్స్ట్ ఎంత రావాలి 11. స్క్వేర్ క్యూబ్ అంటే ఇప్పుడు ఏం రావాలి స్క్వేర్. ఓకేనా 11 స్క్వేర్ 121 అనేది మన ఆప్షన్లో ఉండాలి. 121 అనేది మన ఆప్షన్లో ఉండాలి. సో వీ కెన్ ఎలిమినేట్ బీసీడీ కదా. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఏంటంటే ఈ 3 అనే నెంబర్ ఎలా వచ్చిందంటే 1 + 2. అదేవిధంగా ఈ 5 అనే నెంబర్ ఎలా వచ్చిందంటే 2 + 3. ఆ రెండు లెటర్స్ని యాడ్ చేసి స్క్వేర్ చేశాడు. మీకు క్లియర్గా మన క్లాసెస్లో విత్ ఇన్ ద లెటర్స్ లాజిక్ చెప్పాను కదా. విత్ ఇన్ ద లెటర్స్ లాజిక్ అంటే ఏంటి సార్, ఆ లెటర్స్ ద్వారా ఆ నెంబర్ని తీసుకురావడం. ఆ లెటర్స్ ఇప్పుడు చూడండి ఒకసారి 1 + 2 వాల్యూ ఎంత 3 స్క్వేర్ అనమాట. ఓకేనా. సో బి వాల్యూ ఎంత 2 + 3 5 క్యూబ్. ఓకేనా 3 + 4 7 స్క్వేర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకున్నా. అక్కడున్న లెటర్స్ని యాడ్ చేసి స్క్వేరు క్యూబు చేస్తున్నాడు. అది ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ అండి. సో క్లియర్గా మీకు ఈ లాజిక్ అనేది అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా. నౌ లెట్ us see ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అందరు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు కనుక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏంటంటే విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు దట్ గ్రూప్ అన్నాడు. విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు దట్ గ్రూప్ అంటే అన్నీ ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం ఆ ప్యాటర్న్ని సాటిస్ఫై అవ్వదు. ఓకేనా. అక్కడున్న నెంబర్స్ లెటర్స్ అన్నీ కూడా ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం ఆ ప్యాటర్న్ని సాటిస్ఫై చెయ్యదు. ఆ ప్యాటర్న్ని సాటిస్ఫై చేయదు. ఏదైతే ఆ ప్యాటర్న్ సాటిస్ఫై చేయదో అదే మన ఆన్సర్ అవుతుందండి. ఏదైతే ఆ ప్యాటర్న్ సాటిస్ఫై అవుతుందో అదే మన ఆన్సర్. ఒక్కసారి మీరు గమనించండి 51 నుంచి 217 అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంక్రీజ్ అయింది కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంక్రీజ్ అయిందంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ ప్యాటర్నే కదా మనకి జరిగేది. నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి వన్ ఆఫ్ ద ట్రిక్ ఏంటంటే డిఫరెన్స్ అండి. నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెన్స్ అనే పాయింట్ మనకి చాలాసార్లు ఎగ్జామ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ డిఫరెన్స్లో మెయిన్గా ప్లస్ మైనస్ ఇంటూ ప్యాటర్న్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్యాటర్న్లు మీ మైండ్లో ఉండాలి. ఓకేనా. మీరు ఒక్కసారి చూస్తే సార్ ఇంటూ ప్యాటర్న్ మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే ఏవో ఒక 2 స్మాల్ నెంబర్స్ని తీసుకోండి. మన క్వశ్చన్లో ఉన్న ఏవో ఒక 2 స్మాల్ నెంబర్స్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 11 తీసుకుంటున్నాను నేను. ఓకేనా 5, 11. ఓకేనా. సో దీన్ని మనం ఎనీ 2 నెంబర్స్ ట్రిక్ అంటామండి. ఎనీ 2 నెంబర్స్ ట్రిక్ అంటే మన నెంబర్ యొక్క లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకిచ్చిన నెంబర్స్లో ఏవో ఒక 2 స్మాల్ నెంబర్స్, ఏవో ఒక 2 నెంబర్స్ని తీసుకోమన్నాను కదా అని పెద్ద నెంబర్లు తీసుకోకండి. పెద్ద నెంబర్లు తీసుకుంటే లాజిక్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. 2 స్మాల్ నెంబర్స్ని తీసుకుని అక్కడి నుంచి లాజిక్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఎలా సార్, ఇప్పుడు ఈ 11 అనే నెంబర్ ఉంది కదా, ఈ 11 అనే నెంబరు 5కి ఎన్ని టైమ్స్ దగ్గరలో ఉంది? 2 టైమ్స్ దగ్గరలో ఉంది. అవునా. 5 2s ఎంత 10కి ఇంకా ఎంత యాడ్ చేయాలి +1. అంటే ఈ ప్యాటర్న్ అనేది ఏమొచ్చే అవకాశం ఉంది ఇంటూ 2 + 1 అనే ప్యాటర్న్ అవ్వచ్చు, లేదా ఇది కంటిన్యూషన్ అయినా అవ్వచ్చు. కంటిన్యూషన్ అంటే ఏంటి ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 3 ఇలా అక్కడ ఆ ప్లస్ అనేది వేరీ అవ్వచ్చు, లేదా ఇటువైపు మల్టిప్లికేషన్ నెంబర్ అయినా వేరీ అవ్వచ్చు. అంటే ఏంటి సార్ ఇంటూ 2 + 1 చేసాం కదా, తర్వాత ఇంటూ 3 + 1 రావచ్చు, ఇంటూ 4 + 1 ఇలా ఈ 2 వేరియంట్స్లో మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. ఓకేనా రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం మరి నెక్స్ట్ దాన్ని బట్టి. సార్ మరి ఈ రెండిట్లో మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే నెక్స్ట్ దాన్ని బట్టి ఈజీగా చెప్పచ్చు. 24 అనే నెంబరు అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ దగ్గరలో ఉంది 2 టైమ్స్. ఓకేనా. సో ఇంటూ 2 11 2s 22 ఇంకా ఎంత యాడ్ చేయాలి +2. ఓకేనా. నెక్స్ట్ 24 నుంచి 51 తీసుకోండి. ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ 48 + 3 అంటే నెక్స్ట్ ఏం రావాలి ఇంటూ 2 + 4గా రావాల్సింది. ఇంటూ 2 + 4గా రావాల్సింది. ఓకేనా. 51 ఇంటూ 2 అంటే 102. 102 + 4 అంటే 106 రావాలి. కానీ ఇక్కడ 105 ఇచ్చాడంటే ఈ నెంబర్ అనేది మనకి సాటిస్ఫై అవ్వదు కాబట్టి సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇందాక నుంచి చెప్తున్న పాయింట్ ఒకటేనండి. మన క్వశ్చన్లో ఎక్కడైనా సరే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ కనిపించడం జరిగితే, మన క్వశ్చన్లో ఎక్కడైనా సరే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ కనిపించడం జరిగితే 100% ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వాలి. ఓకేనా. సో 9 అనేది ఎవరి స్క్వేరు 3 స్క్వేర్. ఓకే. 49 7 స్క్వేర్. ఓకే. అండ్ 121 అనేది
11 స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కసారి మీరు గమనిస్తే విత్ ఇన్ ద లెటర్స్ లాజిక్ గుర్తుంది కదా అందరికీ కూడా, విత్ ఇన్ ద లెటర్స్ లాజిక్ గుర్తుంది కదా. సో మీరు ఒక్కసారి గమనించండి, విత్ ఇన్ ద లెటర్స్ అంటే అక్కడున్న నెంబర్ అనేది ఆ లెటర్స్ ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉందా అన్న పాయింట్లో ఆలోచించండి. ఇప్పుడు 3 స్క్వేర్ 1 + 2 3, ఓకేనా. 3 + 4 7, 5 + 6 11. అంటే అక్కడున్న లెటర్స్ని యాడ్ చేసి స్క్వేర్ చేస్తున్నాడు, అక్కడున్న లెటర్స్ని యాడ్ చేసి స్క్వేర్ చేస్తున్నాడు. ఓకేనా? సో మరి అదొకసారి వెరిఫై చేద్దామా? వెరిఫై చేద్దాం. చూడండి ఒకసారి. జీ యొక్క వాల్యూ ఎంత? 7. హెచ్ యొక్క వాల్యూ 8. 7 + 8 15. 15 స్క్వేర్ 225. సో 225 లేదు కాబట్టి తీసేయండి. నెక్స్ట్ 7 and 9. 7 + 9 అంటే 16. ఓకేనా? బట్ 144 అనేది 12 స్క్వేర్, తీసేసేయండి. ఓకేనా? ఇది చూడండి, జీ వాల్యూ ఎంత? 7. హెచ్ వాల్యూ ఎంత? 8. 7 + 8 ఎంత? 15. 15 స్క్వేర్ 225. ఎగ్జాక్ట్గా సరిపోయింది కాబట్టి సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా? రైట్. ఇంకో విధంగా ఏంటంటే ఇది ఆల్టర్నేటివ్ సిరీస్లో కూడా చెక్ చేయొచ్చు. ఏ వాల్యూ ఎంత? 1. సి వాల్యూ ఎంత? 3. ఓకేనా? ఈ వాల్యూ ఎంత? 5. 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7. 7 అంటే ఎవరు? జీ. ఓకేనా? అదేవిధంగా బి వాల్యూ 2, డి వాల్యూ 4, ఎఫ్ వాల్యూ 6 +2 +2. ఓకేనా? 6 + 2 8. 8 అంటే ఎవరు? హెచ్. ఓకేనా? 7 + 8 15. 15 స్క్వేర్ ఎంత? 225. ఈ విధంగా కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అగైన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ కూడా లెటర్ నెంబర్ కాంబినేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఓకేనా? మీరు అక్కడ నెంబర్ మీద ఫోకస్ చేయండి. నెంబర్ మీద ఫోకస్ చేస్తే క్లియర్గా చూడండి ఒకసారి. ఇక్కడ 9 నుంచి 14 రావాలంటే ఎంత చేయాలి నేను? +5. సార్ క్వశ్చన్ చూడగానే మీకు ప్లస్ అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే నాకు ఇక్కడ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే మనకి +or- జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ సిరీస్, డిక్రీజ్ అయితే మైనస్ సిరీస్, ఆల్ ఆఫ్ యూ సడన్ ఇంక్రీజ్ అయితే మల్టిప్లికేషన్ ప్యాటర్న్ నేను చెక్ చేసుకుంటా. ఓకేనా? రైట్. చూడండి, 14 నుంచి 24 అంటే ఏం జరిగింది అక్కడ? +10. ఓకేనా? 24 నుంచి 44 అంటే ఏం జరిగింది? +20. ఒకసారి మీ డిఫరెన్స్ చూడండి. 5కి డబల్ 10, 10కి డబల్ 20, 20కి డబల్ 40. ఓకేనా? 40. 44 + 40 84. అంటే ఇప్పుడు మనకి నెంబర్ అనేది ఎంత రావాలి? 84 రావాలి. ఓకేనా? 84 రావాలి. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి? 80. ఓకేనా? చూద్దాం. 84 + 80 164. సాటిస్ఫై అయింది కదా. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, క్వశ్చన్ మార్క్ అనేది మధ్యలో కనుక ఉంటే ఓకేనా, ఏవో కొన్ని లెటర్స్ని అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎందుకో తెలుసా? మన సబ్జెక్ట్ రీజనింగ్లో లాజిక్స్ ఎలా అయినా ప్లేస్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ వరకు ఒక లాజిక్, ఇక్కడ లాజిక్ మారిపోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏ లాజిక్తో అయితే ట్రావెల్ చేస్తున్నారో ఆ లాజిక్ ఇటువైపు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయండి. సాటిస్ఫై అయితేనే అది మన లాజిక్. సో మన ఆప్షన్ ఇప్పుడు 84తో ఉండాలి. ఓకేనా? సో వీ కెన్ ఎలిమినేట్ డి. ఇప్పుడు ఆ లాస్ట్ లెటర్ని చూస్తే సరిపోతుందిగా. లాస్ట్ లెటర్ బట్టి మనం ఆన్సర్ చెప్పేయచ్చు కదా. లాస్ట్ లెటర్ చూడండి ఒకసారి. వై యొక్క వాల్యూ ఎంత? 25. వి వాల్యూ 22. 25 కాస్త 22 అయిందంటే -3. ఓకేనా? 22 కాస్త 19 అయిందంటే -3. 19 కాస్త 16 అయిందంటే -3. ఓకేనా? మరి 16 - 3 13. 13 తీసుకున్నాక 13 అంటే ఎవరు? ఎం. ఓకేనా? ఇక్కడ వరకు అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎందుకో తెలుసా? మీరు తీసుకున్న లాజిక్ అటువైపు కూడా సాటిస్ఫై అయితేనే మన ఆన్సర్ కరెక్ట్, లేకపోతే లాజిక్ మార్చాలి. ఓకేనా? మరి 13 తీసుకున్నాక 13 - 3 10. 10 అంటే ఎవరు? జే. సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు మన ఆప్షన్ షుడ్ ఎండ్ విత్ ఎం అండి. మన ఆప్షన్ అనేది ఎంతో ఎండ్ అవ్వాలి కాబట్టి సో క్లియర్లీ వీ క్యాన్ గో విత్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ లాజిక్ చూడండి. ఇక్కడ ఉన్న నెంబర్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయినాయిగా. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయినాయి అంటే ఖచ్చితంగా మనం ఏ ప్యాటర్న్ తీసుకోవాలి? ప్లస్ ప్యాటర్న్ తీసుకోవాలి. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయినాయి అంటే మనం ప్లస్ ప్యాటర్న్ తీసుకోవాలి. చూడండి, 34 నుంచి 46 రావాలంటే ఎంత యాడ్ చేయాలి నేను? +12. ఓకేనా? 46 నుంచి 58 యాడ్ చేయాలంటే 58 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? +12. 58 నుంచి 70 అంటే అగైన్ +12 కదా. ఓకేనా? అంటే ఇప్పుడు కూడా +12 చేస్తే 70 + 12 82. అంటే మన ఆప్షన్ 82తో ఉండాలి. మన ఆప్షన్ 82తో ఉండాలి. సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో లాస్ట్ లెటర్ బట్టి మన ఆన్సర్ చెప్పేయచ్చు కదా.
కాంపిటీషన్ అనేది ఏ అండ్ సి మధ్యలో ఉంది. ఓకేనా, చూద్దాం లాస్ట్ లెటర్. 5 కాస్త 8, 5 కాస్త 8 అయిందంటే +3, 8 + 3 11, 11 + 3 14, 14 + 3 17, 17 అంటే ఎవరు? క్యూ. అంటే మన ఆప్షన్ క్యూతో ఎండ్ అవ్వాలి. మన ఆప్షన్ క్యూతో ఎండ్ అవ్వాలి అంటే వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ. సో క్లియర్లీ వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఓకేనా, 9th క్వశ్చన్ కంప్లీటెడ్. రైట్, 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్లో క్లియర్గా మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్ స్క్వేర్సే కదా. మీకు ఇందాక నుంచి నేను చెప్తున్న పాయింట్ ఒకటేనండి, ఎక్కడైనా సరే మనకి స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్ కనిపిస్తే 100% అదే విధంగా రిలేట్ చేయాలి. ఇది ఎవరి స్క్వేర్ అండి? 5 స్క్వేర్. ఓకేనా, ఇది ఎవరి స్క్వేరు? 6 స్క్వేర్. ఓకేనా, ఇది ఎవరి స్క్వేరు? 8 స్క్వేర్. అవునా, ఇది ఎవరి స్క్వేరు? 9 స్క్వేర్. ఓకేనా, రైట్. చూడండి 5 6 అంటే ఇప్పుడు ఎంత రావాలి? 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఎంత? 49. మన ఆప్షన్ 49తో ఉండాలి. సో అలా ఉన్న ఏకైక ఆప్షన్ డి. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ అండి? ఆప్షన్ డి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా ఇదే విధంగా చెయ్యాలి మనము. ఓకేనా, రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 1. ఓకేనా, నెక్స్ట్ 11th క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే మన రీజనింగ్లో క్యాపిటల్ స్మాల్ లెటర్స్ అనేది కూడా ఒక లాజిక్కే. క్యాపిటల్ స్మాల్ లెటర్స్ అనేది కూడా ఒక లాజిక్కే. దాన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఎప్పుడైనా సరే మీ క్వశ్చన్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్స్ అండ్ స్మాల్స్, క్యాపిటల్ స్మాల్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగితే క్యాపిటల్ లెటర్స్ ఎక్కడున్నాయి అనేది చూసుకోండి. క్యాపిటల్ లెటర్స్ అనేది ఎక్కడున్నాయి? ఇక్కడ చూడండి, మిడిల్ ప్లేసెస్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్సే కదా. ఓకేనా, ఈ మిడిల్ లెటర్ యొక్క లాజిక్ చూద్దాం. y యొక్క వాల్యూ ఎంత? 25. టీ వాల్యూ ఎంత? 20. 25 కాస్త 20 అయిందంటే ఏం జరిగింది? -5. 20 - 5 15. 15 - 5 10. అంటే 10 - 5 10 - 5 5. 5 అంటే ఎవరు? ఈ. ఆ ఈ అనేది క్యాపిటల్ అయ్యి ఉండాలి. మిడిల్ లెటర్ ఈ అవ్వాలి, క్యాపిటల్ అవ్వాలి. ఓకేనా, ఈ అవ్వాలి, క్యాపిటల్ అవ్వాలి. సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ అండ్ బి కదా. ఓకేనా, ఇప్పుడు కాంపిటీషన్ అనేది సి అండ్ డి మధ్యలో ఉంది. ఇప్పుడు లాస్ట్ లెటర్ బట్టి మనం ఆన్సర్ చెప్పేచ్చు కదా. లాస్ట్ లెటర్ చూడండి ఒకసారి. డి యొక్క వాల్యూ ఎంత? 4. 4 కాస్త 9 అంటే ఏం జరిగింది? +5 జరిగింది. ఓకేనా, 9 + 5 14. 14 + 5 19. 19 + 5 24. ఓకేనా, 24 అంటే ఎవరు? ఎక్స్. 24 అంటే ఎవరు? ఎక్స్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. ఇంకొకసారి చెప్తాను చూడండి. 4 ఇక్కడ లాస్ట్ లెటర్ వాల్యూస్ ఏంటి? 4, ఐ వాల్యూ 9, ఎన్ వాల్యూ 14, తర్వాత ఎస్ వాల్యూ 19. చూడండి 4 నుంచి 19 అంటే +5 కదా. ఓకేనా, 9 నుంచి 14 అంటే +5 కదా. 14 నుంచి 19 అంటే +5 కదా. మరి 19 + 5 అంటే 24. 24 అంటే ఎవరు? ఎక్స్. మన ఆప్షన్ ఎక్స్తో ఎండ్ అవ్వాలి. సో క్లియర్లీ వీ క్యాన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క వాల్యూ ఎంత అండి? 1. ఏ యొక్క వాల్యూ 1. ఓకేనా, టీ యొక్క వాల్యూ 20, ఈ వాల్యూ 5, యూ వాల్యూ 21. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకిచ్చిన లెటర్స్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారి ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ ఫ్లక్చువేట్ అయితే, ఫ్లక్చువేట్ ఇన్ ద సెన్స్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో కనిపిస్తే 100% ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ కూడా ఆల్టర్నేటివ్ సిరీస్కే ఇవ్వాలి. సార్ ఏంటి సార్ ఈ ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే? ఏకి ఆల్టర్నేటివ్ లెటర్ ఈ. ఓకేనా, ఈకి ఆల్టర్నేటివ్ లెటర్ ఐకి ఆల్టర్నేటివ్ లెటర్ ఓకి ఆల్టర్నేటివ్ లెటర్ క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మీరు గమనిస్తే పైన ఉన్నవన్నీ కూడా వొవెల్సే కదా. ఓకేనా, వొవెల్సే కదా. ఏ, ఈ, ఐ, ఓ అండ్ నెక్స్ట్ ఏం రావాలి? యూ రావాలి. ఓకేనా, నెక్స్ట్ వొవెల్ ఏంటి? యూ. సో క్లియర్లీ వీ క్యాన్ గో విత్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఇవన్నీ కూడా వొవెల్స్ అంటే చూడండి AEIOU. సో క్లియర్గా పైన ఆల్టర్నేటివ్ సిరీస్లో ఏం జరుగుతుంది? వొవెల్స్. కింద 20 కాస్త 21 +1 TUVWX. ఓకేనా, సో క్లియర్గా పైనేమో మనకి వొవెల్స్ లాజిక్, కిందేమో మనకి +1 జరుగుతుంది. ఓకేనా, సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎంత అంటే యూ అనేది మనకి రావడం జరుగుతుందండి. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
నెక్స్ట్ క్వశ్చన్ రిపీటివ్ సిరీస్ ఇవ్వడం జరిగింది. రిపీటివ్ సిరీస్ మీరు గమనించండి, మొత్తం ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఓకేనా, 4 8 12 16 20 24 పొజిషన్స్ ఉన్నాయంటే 4 into 6గా డివైడ్ చేయొచ్చు, లేదా 6 into 4గా డివైడ్ చేయొచ్చు, లేదా 3 into 8గా డివైడ్ చేయొచ్చు, లేదా 8 into 3గా డివైడ్ చేయొచ్చు, లేదా 12 into 2గా డివైడ్ చేయొచ్చు, లేదా 2 into 12గా డివైడ్. డివిజన్ పార్ట్ మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, డివిజన్ అనేది మనం ఎలా అయినా చేసుకోవచ్చు. అయితే డివిజన్ చేసిన తర్వాత ఆ బ్లాంక్ స్పేస్ ఫిల్ చేశాక ఖచ్చితంగా మన అవుట్పుట్లో రిపీటివ్ టర్మ్స్ అనేవి కనిపించాలి. సార్ ఇలా ఇన్ని విధాలుగా మనం డివైడ్ చేసే అవకాశం ఉంది కదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్లో టైం వేస్ట్ అవుతుంది కదా అంటే వెరీ సింపుల్ అండి. మీ క్వశ్చన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి. ఏంటవి? PQRS. ఓకేనా, సో నా ఫస్ట్ ట్రయల్ అనేది 4గా డివైడ్ చేస్తున్నానండి. నా ఫస్ట్ ట్రయల్ అనేది 4గా డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేసే ప్రాసెస్లోనే నాకు ఆ లాజిక్ వర్కౌట్ అవుతుందో లేదనేది సైమిల్టేనియస్గా చెక్ చేస్తా. ఎలా అనేది క్లియర్గా మీకు ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ థర్డ్ పొజిషన్ ఎవరు? ఆర్. ఇక్కడ కూడా థర్డ్ పొజిషన్ అంటే థర్డ్ పొజిషన్ ఆర్ అంటే ఈ రెండు సేమ్ అయ్యే అవకాశం ఉందిగా, ఈ రెండు కూడా సేమ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నాకు ఏం ఫామ్ అయింది? QRPS. సేమ్ అదే పాయింట్ ఇక్కడ నాకు ఉందిగా, అంటే ఈ రెండు సేమ్ అయ్యే అవకాశం ఉంది కదా. తర్వాత ఇక్కడ చూడండి, ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో కూడా సెకండ్ లెటర్ లాస్ట్ లెటర్ సేమ్గా ఉన్నాయి కదా, అంటే ఈ రెండు సేమ్గా అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, సో ఈ రెండు సేమ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాకు మిడిల్ లెటర్ ఖచ్చితంగా ఏమవ్వాలి? Q. ఓకేనా, అవుట్ ఆఫ్ 4 లెటర్స్ నాకు మిస్ అయిన లెటర్ ఏంటి? ఆర్. RPQS. ఓకే, గుడ్, బాగానే ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ రెండు మనకి సేమ్ అయ్యే అవకాశం ఉంది కదా. ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ ఏమున్నాయి? P అండ్ S. ఓకేనా, అండ్ ఇక్కడ సెకండ్ లెటర్ నాకేముంది? Q. ఓకేనా, సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, PQRS. ఓకే, QRPS. ఓకే, RPQS. క్లియర్గా సాటిస్ఫై అయింది కదా. సో నౌ మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆ బ్లాంక్ స్పేస్ ఏదైతే మనం ఫిల్ చేస్తున్నామో అది మన ఆన్సర్. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి? QRPSRQ. ఇది మన ఆన్సర్. QRPSRQ. Qతో స్టార్ట్ అవ్వాలి, QRPSతో ఉండాలి. ఓకేనా, సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి? ఆప్షన్ ఏ. ఒకసారి చెక్ చేద్దాం, QRPSRQ. సో క్లియర్లీ మనకి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా, నా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఎన్ని పొజిషన్స్ ఇచ్చాడు? 4 పొజిషన్స్. మీకు క్లియర్గా ఇప్పటికీ చాలాసార్లు చెప్పడం జరిగిందండి. మన క్లాసెస్లో అవ్వచ్చు, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, మనకి ఎక్కడైనా సరే 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ అంటే 2 ప్లేసెస్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఇలా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్కి ఇవ్వాలి. సార్ ఏంటి సార్ ఈ ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఫస్ట్ పొజిషన్స్ అన్నీ చెక్ చేస్తాం, దెన్ సెకండ్, దెన్ థర్డ్, దెన్ ఫోర్త్ అనమాట. సో చెప్పండి, డి వాల్యూ ఎంత? 4. డి వాల్యూ 4. ఓకే, జీ వాల్యూ ఎంత? 7. ఓకేనా, జే వాల్యూ ఎంత? 10. ఎం వాల్యూ ఎంత? 13. అంటే క్లియర్గా +3నేగా జరిగేది. 4 + 3 7, 7 + 3 10, 10 + 3 13, 13 + 3 16. ఓకేనా, 16 అంటే ఎవరు? P. మన ఆప్షన్ Pతో స్టార్ట్ అవ్వాలి. సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ B కదా. ఆప్షన్ B అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లెటర్ చూడండి, 25 26 +3. ఓకేనా, చూడండి ఒకసారి, 25 అండ్ 26 ఏం జరిగింది అక్కడ? +1. 25 26. ఓకేనా, తర్వాత ఏ వాల్యూ 27, బి వాల్యూ 28, అంటే సి వాల్యూ 29. 29 అంటే ఎవరు? సి. 29 అంటే ఎవరు? సి. అంటే PCతో ఉండాలి. ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు కాంపిటీషన్ అనేది రెండింటి మధ్యలో ఉంది. ఓకేనా, కే వాల్యూ 11. ఓకేనా, ఐ వాల్యూ 9. ఓకేనా, తర్వాత జీ వాల్యూ 7, ఈ వాల్యూ 5. చూడండి, 11 - 2, 9 - 2, 7 - 2. ఓకేనా, 5 - 2, 5 - 2 3. 3 అంటే ఎవరు? సి. 3 అంటే సి. ఓకేనా, మనకి సితో ఉండాలి కాబట్టి సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్
సి. సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ డి. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు ఒకసారి సెకండ్ లెటర్ చూడండి. వై యొక్క వాల్యూ 25 కదా, జెడ్ వాల్యూ 26, 25, 26, 27, 28, నెక్స్ట్ 29. 29 అంటే ఎవరు? సి. ఓకేనా? సో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇప్పుడు మీరు యూ యొక్క వాల్యూ ఎంత? 21. ఓకేనా? పీ వాల్యూ ఎంత? 16. ఏం జరిగిందంటే -5 జరిగింది. ఓకే. నెక్స్ట్ ఎం యొక్క వాల్యూ ఎంత? 13. 13 అంటే ఏం జరిగింది? -3. ఓకే. నెక్స్ట్ హెచ్ యొక్క వాల్యూ ఎంత? 8. 13 కాస్త 8 అయిందంటే ఏం జరిగింది? -5. అంటే ఆల్టర్నేటివ్గా -5, -3, -5 నెక్స్ట్ ఎంత రావాలి? -3 రావాలి. 8 - 3 అంటే ఎవరు? 8 - 3 అంటే 5. 5 అంటే ఈ. ఓకేనా? మరి వెరిఫై చేద్దాం. మన లాజిక్ కరెక్ట్ అవ్వాలంటే ఇక్కడ -5 కదా, ఇటువైపు జెడ్ వాల్యూ 26 ఇచ్చాడు కాబట్టి ఈ వాల్యూని ఫార్వర్డ్లో తీసుకోండి. ఫార్వర్డ్ అంటే ఏం లేదండి, 26కి యాడ్ చేయాలి. 26 + 5 ఎంత? 31. ఓకేనా? 31 కాస్త 26 అయిందంటే -5 సాటిస్ఫై అయింది కదా, సాటిస్ఫై అయింది కాబట్టి సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ ఈ. ఓకేనా? ఈ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఇవ్వడం జరిగింది? 3 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. 3 ప్లేసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రైట్ ఎప్పుడు ఆల్టర్నేటివ్ సిరీసే మనం చెక్ చేయాల్సింది. ఆల్టర్నేటివ్ సిరీస్ చెక్ చేయాలి. ఓకేనా? డి వాల్యూ ఎంత? 4. ఓకేనా? జీ వాల్యూ ఎంత? 7. ఓకేనా? జే వాల్యూ 10, ఎం వాల్యూ 13. ఓకేనా? 4 + 3, 7 + 3, 10 + 3. ఓకేనా? మరి 13 + 3 16. 16 అంటే ఎవరు? పి. ఓకేనా? సో మన ఆప్షన్ పితో స్టార్ట్ అవ్వాలి. మన ఆప్షన్ పితో స్టార్ట్ అవ్వాలంటే ఏ అండ్ డీని తీసేయచ్చు కదా. ఇప్పుడు కాంపిటీషన్ అనేది రెండింటి మధ్యలో ఉంది. అంటే లాస్ట్ లెటర్ బట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు కదా. లాస్ట్ లెటర్ బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా? రైట్. చూడండి. బి వాల్యూ ఎంత? 2. ఓకేనా? ఐ వాల్యూ ఎంత? 9. 2 కాస్త 9 అయిందంటే +7 కదా అక్కడ జరిగింది. ఓకేనా? 9 కాస్త 16 అయిందంటే అగైన్ +7 కదా. నెక్స్ట్ 16 + 7 23. ఓకేనా? 23 + 7 కదా మనం చేయాల్సింది. 23 + 7 అంటే ఎవరు? 30. ఇప్పుడు మనకి 30 పొజిషన్ కావాలి. 30 పొజిషన్ అంటే ఏమీ లేదు, 26కి ఎంత యాడ్ చేయాలి? 30 రావాలంటే 26కి ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. 4 అంటే ఎవరు మరి? డి. అంటే మన ఆప్షన్ అనేది డితో ఎండ్ అవ్వాలి. మన ఆప్షన్ డితో ఎండ్ అవ్వాలి కాబట్టి సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సి. క్వశ్చన్ నెంబర్ 17లో క్లియర్గా సి. ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకో తెలుసా? ఎగ్జామ్లో క్వశ్చన్ యొక్క లాజిక్ వెంటనే స్ట్రైక్ అవ్వవచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఏమీ లేదండి. సి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఏ లెటర్స్ అయితే ఉన్నాయో అవే లెటర్స్ కనుక ఇవ్వడం జరిగితే అది సేమ్ సెట్ కాన్సెప్ట్. ఓకేనా? అది సేమ్ సెట్ కాన్సెప్ట్. మరి ఏంటి సార్ ఈ సేమ్ సెట్ కాన్సెప్ట్ అంటే జస్ట్ అక్కడున్న లెటర్స్ని షిఫ్ట్ చేస్తాడండి. జస్ట్ అక్కడున్న లెటర్స్ని షిఫ్ట్ చేస్తాడు. అవి ఏ విధంగా షిఫ్ట్ అయ్యాయి అన్నది అబ్జర్వ్ చేసి సేమ్ అదే ప్యాటర్న్ నెక్స్ట్ దానికి అప్లై చేయాలంతే. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ 1 to 2 మీరు గమనిస్తే ఇక్కడ నాకు ఫస్ట్ 2 పొజిషన్స్ ఎవరు వచ్చారు? ఏఎన్ రావడం జరిగింది. మరి ఏఎన్ అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏఎన్ అనేది లాస్ట్ 2 లెటర్స్ రివర్స్ చేశాడుగా. లాస్ట్ 2 లెటర్స్ రివర్స్ చేసి అది స్టార్టింగ్లో పెట్టుకుని మిగతావన్నీ యాజ్ తీసుకున్నా చూడండి. పిఈఆర్ఎస్ఓ ఫాలో అవుతున్నారా? సి. లాస్ట్ 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ 2 పొజిషన్స్లో పెట్టుకున్నాడు. ఓకే. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి చేంజ్ చూడండి ఒకసారి. ఈ రెండింటి నుంచి చేంజ్ ఫస్ట్ 2 లెటర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే లాస్ట్ 2 లెటర్స్ ఉన్నాయి కదా, ఆ లాస్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేశాడు. ఓఎస్. ఓకేనా? మిగిలినవి యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకున్నాడుగా. మిగిలినవి పిఈఆర్. ఓకేనా? అంటే ఈడేం చేస్తున్నాడంటే ప్రతి దాంట్లో కూడా లాస్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేసి అవి ఎలా అరేంజ్ చేస్తున్నా అంటే ఫస్ట్ 2 పొజిషన్స్, నెక్స్ట్ 2 పొజిషన్స్ అండ్ దెన్ నెక్స్ట్ 2 పొజిషన్స్. సో చేంజెస్ అనేది ఇక్కడ వరకు జరిగిపోయింది కదా, ఓఎస్ వరకు జరిగిపోయింది. అంటే ఇప్పుడు ఈ 2 లెటర్స్నే కదా మనకి షిఫ్ట్ చేస్తాడు. అంటే చేంజెస్ అనేది ఈ 2 పొజిషన్స్లోనే కదా జరిగింది. మనకి చేంజెస్ అనేవి ఈ 2 పొజిషన్స్లో జరగాలి. అంటే
ANOS అనేది యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేసి ఈ పొజిషన్స్లో పెట్టుకోవాలన్నమాట. మిగిలిన లెటర్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోవాలి. ఓకేనా, ఇంకొకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను. వీడు ఏం చేస్తున్నా అంటే లాస్ట్ 2 లెటర్స్ ఉన్నాయి కదా, వాటిని రివర్స్ చేసి ఓకేనా ఫస్ట్ 2 లెటర్స్కి అప్లై చేశాడు. ఓకేనా, మళ్ళీ లాస్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేసి నెక్స్ట్ వచ్చిన 2 లెటర్స్కి అప్లై చేశాడు. మళ్ళీ లాస్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేసి ఆ నెక్స్ట్ వచ్చే 2 లెటర్స్కి అప్లై చేసి ఓకేనా ఆ చేంజెస్ అనేవి అక్కడ తీసుకుని మిగతా లెటర్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకున్నాడు అంతే. ఓకేనా, సో క్లియర్గా ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? ANOతో ఉండాలి. ఓకే, SREP. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఎన్ని ప్లేసెస్ ఇవ్వడం జరిగిందండి? 4 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, 4 ప్లేసెస్ ఇచ్చాడు. ఓకేనా, చూడండి ఫస్ట్ ప్లేసెస్ ఆల్టర్నేటివ్ సిరీసే కదా మనం చెక్ చేయాల్సింది. ఆల్టర్నేటివ్ సిరీస్ 14, 16, 18. నెక్స్ట్ ఏం రావాలి? 20 +2 కదా. ఫస్ట్ 2 లెటర్స్కి ఫస్ట్ లెటర్స్ అన్నిటికీ ఏం చేశాడు? +2. 20 అంటే టీతో ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి 4, 6, 8, 10. ఓకేనా, సో నెక్స్ట్ మనకి 10 రావాలి. అయితే 10 ఎక్కడైనా సరే మనకు ఆప్షన్లో ఇచ్చాడా? ఇవ్వాల. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? 10లో ఉన్న సెకండ్ డిజిట్ని తీసుకున్నాడు. ఫస్ట్ డిజిట్ని ఎలిమినేట్ చేసేసి సెకండ్ డిజిట్ ఉంది కదా, సెకండ్ డిజిట్ 10లో ఉన్న ఫస్ట్ డిజిట్ ఎలిమినేట్ చేసి సెకండ్ డిజిట్ ఎవరు? 0. ఆ 0ని తీసుకున్నాడు. ఓకేనా, అంటే సింగిల్ డిజిట్సే తీసుకుంటున్నాడు. 2 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23 ఉంది అనుకోండి, ఫస్ట్ డిజిట్ని తీసేసి ఆ సెకండ్ డిజిట్ని తీసుకుంటాడు అనమాట. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ చూడండి. 15 కాస్త 17 +2, 17 + 2 19, 19 + 2 21 అంటే ఎవరు? U. ఓకేనా, నెక్స్ట్ చూడండి 5, 7. ఓకేనా, 5 కాస్త 7 అయిందంటే +2, 7 + 2 9, 9 + 2 11 వచ్చింది కదా. 11 వచ్చినప్పుడు ఫస్ట్ డిజిట్ని తీసేసి ఆ సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి 1. సో T0U1. ఓకేనా, సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి అనమాట. సో క్లియర్గా ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ వాల్యూ ఎంత? 1, డి వాల్యూ ఎంత? 4. ఓకేనా, బి వాల్యూ ఎంత? 2, ఎఫ్ వాల్యూ 6, డి వాల్యూ 4. సో ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేటివ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి గో ఫర్ ఆల్టర్నేటివ్ సిరీస్ అండి. ఆల్టర్నేటివ్ సిరీస్కి వెళ్ళండి. ఓకేనా, ఆల్టర్నేటివ్ సిరీస్కి మనం తీసుకుందాం. ఓకేనా, ఏ కాస్త బి అయిందంటే +1. ఓకే, బి కాస్త డి అంటే 2 కాస్త 4 అయిందంటే +2. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఒకసారి. డీకి ఆల్టర్నేటివ్ లెటర్ జి. ఓకేనా, 4 కాస్త జి. ఓకేనా, 4 కాస్త 7 అయిందంటే +3. ఓకేనా, 7 + 4 11. అంటే పైన ఆల్టర్నేటివ్ సిరీస్లో ఏం జరుగుతుంది? +1 +2 +3 +4. కింద ఆల్టర్నేటివ్ చూడండి 4 కాస్త 6 +2. ఓకే, నెక్స్ట్ 6 కాస్త 9 అయిందంటే +3. అంటే నెక్స్ట్ ఏం రావాలి? +4 కదా రావాల్సింది. 9 + 4 13, 9 + 4 13. 13 అంటే ఎవరు? M. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా, రైట్. సి ద లాస్ట్ క్వశ్చన్ అండి. అగైన్ లాస్ట్ క్వశ్చన్ అనేది రిపీటివ్ సిరీస్ నుంచి ఇవ్వడం జరిగింది. రిపీటివ్ సిరీస్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఉన్నాయంటే 4 × 4 కనేగా మనం డివైడ్ చేయాల్సింది. 4 × 4గా డివైడ్ చేయాలి. ఓకేనా, 4 లెటర్స్గా డివైడ్ చేద్దాం. 4 4 లెటర్స్గా డివైడ్ చేయండి. 3 4. ఓకేనా, 3 4 ఇలా డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ 2 లెటర్స్ ఎవరున్నారండి? LA. ఓకేనా, అంటే ఫస్ట్ 2 లెటర్స్ ప్రతి చోట LAగా తీసుకోవడానికి ట్రై చేయండి. నాకు ఇక్కడ ఏం ఫామ్ అయింది? LAUK. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి? బ్లాంక్ స్పేస్లో ఏదైతే ఫిల్ చేస్తామో అది మన ఆన్సర్. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ALUUA. ఇది మన ఆన్సర్ అండి. సో క్లియర్గా ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి.
క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసి నేను ఒకటే చెప్తానండి, మన క్లాసెస్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఏ విధంగా అయితే అప్లోడ్ చేశానో అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ప్రాక్టీస్ మాక్ టెస్ట్ రాయండి, ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్ రాయండి. ఓకేనా? రాసిన తర్వాత వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ వినండి. ఇలా ప్రతి చాప్టర్ కనుక మీరు చేస్తే యాజ్ ఇట్ ఈస్గా నేను ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తానో అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే 100% మనం రీజనింగ్లో ఈజీగా ఫుల్ మార్క్స్ సాధించవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.